దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, గుడి వచ్చిన మీ అందరికి వందనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యంను గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యంను గూర్చి తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చాను. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువు వాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయున్నది. వర్తమానభూత భవిష్యత్ కాలంలో ఉండవాని నుండి ఆ సింహాసనంతో ఉన్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగమును కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యంగాను యాజకులంగాను చేసెను. ఇదిగో ఆయన మేఘాల నుండి వచ్చినాడు, ప్రతి నేత్రం ఆయనను చూచెను, ఆయనను పొడిచిన వారిని చూచెదరు. భూయులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమానభూత భవిష్యత్ కాలంలో ఉండవాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చున్నాడు. మీ సహోదరుడును యేసును పట్టుకొని శ్రమలోను రాజ్యములోను సహనములోను భార్యవాడును అయిన యోహాను నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును వచ్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసనైతిని. ప్రభు దినమందు ఆత్మోత్సడే ఉండగా ఊరుధోని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, థియతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరం ఏమిటో అని చూడు తిరిగితిని. తిరుగు 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుతున్న వస్త్రం ధరించుకోవడంలో బంగారు రట్టు కట్టుకొని ఉండెను. ఆయన తల్లి తల వెంట్రుకలను తెల్లని ఉండిని పోలినవై హిమమంతా ధవలంగా ఉండెను. ఆయన నేత్రమున అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుట్టుము వేయబడి మెరచిన అప్రంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహంలో ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేతి 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు వాడి ఆయన ఖడ్గముక్తి బయట వెళ్ళచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను.